కిస్మత్ మూవీ ఎట్లా అనిపించింది? ఒక మరో జాతరత్నాలు సినిమా టైప్లో చూసినట్టు అనిపించింది నాకైతే. సినిమాలో చాలా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, కొన్ని సీన్లు అయితే చాలా ఫన్నీగా అనిపించాయి. కిస్మత్ అనే మన కర్మ, మన తలరాత, మనం చేసే ప్రతి పనిలో ఎక్కడో చోట మనకి ఎదురవుతూనే ఉంటుంది. ఒక మిస్టేక్ చేసామా, దానివల్ల ఇంకో మిస్టేక్ చేయాలి, దానివల్ల ఇంకో మిస్టేక్ చేయాలి, తిప్పి 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 మనతో జీవితంతో ఆడేసుకుంటుంది. అదే కిస్మత్ అని చూపించారు సినిమాలో. నాకు చాలా బాగా అనిపించింది అన్న. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. అభినవ్ అన్న యాక్టింగ్, ఆ పంచులు నాకు వేరే లెవెల్ అనిపించి, ఆయన స్టైల్ కానీ ఆయన చెప్పే సింపుల్ డైలాగులు కూడా కుమ్మేశాడు అన్న. నాకు అదైతే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. కొన్ని సీన్లు హీరోయిన్ యాక్టింగ్ కానీ మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇందులో పర్టికులర్గా కాషార్ల శ్యామన్న రాసిన పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ కొన్ని సీన్లు ఇంకొంచెం బెటర్గా తీసుకుంటే బాగుండేమో అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. అది తప్ప మిగతా అంతా ఓవరాల్గా బాగుంది. కొంచెం నవ్విచ్చారన్న. థ్యాంక్ యూ. అవసరాల శ్రీనివాస్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేశారన్న నిజంగా. ఎందుకంటే ఆయన ఒక రైటర్గా, యాక్టర్గా చాలా ఇచ్చేశారు. బట్ ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఈయన చేసిన రోలు చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నా 5కి ఒక 275. కిస్మత్ మూవీ ఎట్లా అనిపించింది? ఇలా చెప్తా భయ ఇప్పుడే చూసాను భయ్య కిస్మత్ సినిమా ఫ్యాంటాస్టిక్ ఉంది. మీ అందరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సుమన్ టీవీ చూసే ప్రతి ఒక్కరికి చెప్తాను కదా, సినిమా మార్వెలెస్ ఉంది భయ్య, మైండ్ బ్లోయింగ్ ఉంది. మీ అందరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఏమన్నా తీసాడో డైరెక్టర్ గారు. ప్రసాద్ ఐమాక్స్ చూడండి, అసలు ఎంత కలకలాడుతూ ఉందో. సో సినిమాని చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బీజే కానీ ఒక మంచి స్క్రిప్ట్ అండి. ఇటువంటి స్క్రిప్ట్ అసలు ఏ సినిమాలో నేను చూడలేదు. ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, దీనమ్మ అన్ని ఎలివేషన్ కలిపి కొట్టేశారు బాబు. సో రండి, సినిమాని అయితే చూడండి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చించి పాట తెంగారు సినిమా మాత్రం. కిస్మత్ రండి, మీ కిస్మత్ మార్చుకోండి. థ్యాంక్ యూ. అంటే ఇంజనీర్స్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్, కంపెనీస్ లేక ఎట్లెట్లుంది బయట, ఎట్లా అంటే వాళ్ళు సఫర్ అవుతున్నారని లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఇంకేం చూపెట్టలేదు. అంటే స్టూడెంట్స్ తీసుకునే నిర్ణయం పైన బేస్ అయ్యి ఉంది మూవీ అయితే. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మొత్తం స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ అని పడుతున్నారు, కానీ బయట కంపెనీస్ ఏం ఎక్కువ లేవు కదా, అట్లా అని చూపెట్టినారు. పేరెంట్స్ కూడా ఇంజనీరింగ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా అని. చెప్పట్లేదు, అంటే కంపెనీస్ ఇప్పుడు తక్కువ ఉన్నవి కదా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బిజినెస్ గిట్లా పెట్టుకోవచ్చు కదా అని అట్లా చెప్పినారు మూవీలో. కిస్మత్ మూవీ ఎట్లా అనిపించింది? భయ కిస్మత్ మూవీ వేరే లెవెల్ భయ. ప్రతి ఒక్కరికి కావాలి మత్తు. ఇప్పుడు వచ్చే కిస్మత్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. మన అభినవ్ గౌతమ్ గారి యాక్టింగ్ ఉంది భయ, అసలు వేరే లెవెల్. ఒక్కొక్క సీన్ షాట్ ఏం లేదు భయ. సినిమా మొత్తం చెప్పాలంటే మన లైఫ్లో రియల్ లైఫ్ స్టోరీ. ఒక సాఫ్ట్వేర్, ఒక ఇంజనీర్ చదివిన వాళ్ళు ఒక స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ వాళ్ళు చెడుతోకి వెళ్ళిపోతారు మనకు, అంటే జాబ్స్ రాకపోతే వాళ్ళకి సినిమా కిస్మత్ అంటే కిస్మత్ వేరే లెవెల్ ఉంది భయ. సినిమా మాత్రం ఒకసారి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ గురించి చెప్పాలంటే భయ ఓవరాల్గా ఒక ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఒక ముగ్గురు హీరోస్ ఉంటారు, ముగ్గురు ఎవరి లెవెల్లో యాక్టింగ్ వేరే లెవెల్ అట్లా ఇరగదీసి పడేశారు. సినిమా మాత్రం ఒక్కొక్క షాట్ బాగా తీశారు. కాకపోతే ఎందులో ట్విస్ట్ ఏంటంటే ఒక రియల్ లైఫ్ స్టోరీ. సినిమా మాత్రం బాగుంది, ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఇంకొకటి మన గౌతమ్ అభినవ్ వేరే లెవెల్ యాక్టింగ్ చేశాడు, థియేటర్కి వెళ్ళి చూడండి. ఊరా మాస్ సినిమా. అవసరాల శ్రీనివాస్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? అవసరాల శ్రీనివాస్ యాక్టింగ్ అంతకు మించి అనిపించింది, అవసరాలు మించి అనిపించింది యాక్టింగ్ మాత్రం. నిజంగా సినిమా మాత్రం ఓవరాల్గా బాగుంది. అవసరాల శ్రీనివాస్ యాక్టర్ అజయ్ ఘోష్ గారిది, గంగావ గారిది, అందరి గంగావది ప్రతి ఒక్కరిది క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది బాగుంది. క్యారెక్టరేషన్ కానీ వాళ్ళ రోల్ కానీ మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. కానీ సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ టైప్లో ప్రొడక్షన్ అంత వాల్యూ వేయలేకపోయింది సినిమాకి. ఎందుకంటే బాగుంది, మరి అంత బాగాలే అని చెప్పట్లేదు, కానీ ఒక ప్రొడక్షన్ అంత ఏమంటారు ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అంత వాల్యూ ఇచ్చినట్టు అనిపించలేదు నాకు అసలు సినిమాలో. ఇప్పుడు అంటే డైరెక్షన్ పరంగా ఏం చెప్తారు? డైరెక్షన్ పరంగా అంటే డైరెక్షన్ తను అనుకున్న లెవెల్లో తీశాడు, కానీ తను అనుకున్నంత అయి వచ్చిందో మాకు అనిపించట్లేదు దీంట్లో. మరి తను ఎంత కష్టపడో మాకు తెలియదు. కానీ ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఓవరాల్గా రేటింగ్ అంటే 3.5.